సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన రియల్ పర్సనాలిటీకి ఏఐ ఇమేజెస్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో ఎక్కడైనా కనిపించే ఏఐ రిలేటెడ్ సంబంధించిన వాటిని చూసి మనం పర్ఫెక్ట్గా లేము, అదే పర్ఫెక్ట్గా ఉందనో, చాట్ జీపీటీతోనో బాట్స్తోనో మనం రెగ్యులర్గా టెక్స్ట్ చేస్తూనో చాట్ చేస్తూ ఉంటే అది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, సెల్ఫ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ వీటికి ఏఐకి రిలేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల ఎలా ప్రభావితం ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ అజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా మేడం. సో సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్సెప్ట్ ముందు అసలు వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఏఐ మన జీవితాన్ని, మన లైఫ్ని, మన పర్సనల్ లైఫ్ని ఎస్పెషల్లీ ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఏఐ అనేది చాలా టెక్నాలజీస్‌ని ఇంపాక్ట్ చేస్తుంది మేడం. దాంతో పాటుగా ఏం చేస్తుందంటే మన పర్సనాలిటీ మన పర్సనాలిటీ గురించి, మన గురించి ప్రధానమైన కాన్సెప్ట్స్ అయిన పర్సనల్ ఐడెంటిటీ, సెల్ఫ్ కాన్సెప్ట్, తర్వాత సెల్ఫ్ ఇమేజ్ అనే వాటిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. సో, ఏంటంటే దీనివల్ల ఆహ్, పర్సన్స్‌కి ఐడెంటిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటది. నార్మల్‌గా పర్సనల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుందంటే తనకున్నటువంటి బేసిక్ ఎక్స్‌పీరియన్సెస్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఉన్న ఎక్స్‌పీరియన్సెస్, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ బట్టి, తర్వాత దాంతో పాటు తనకున్న నాలెడ్జ్ బట్టి కూడా తన పర్సనల్ ఐడెంటిటీ నేనిది అనుకుంటాడు. తర్వాత నా పర్సనల్ ఐడెంటిటీ ఇది, నా పర్సనల్ సెల్ఫ్ ఇమేజ్ ఇది అని అనుకుంటాడు. వీటిని ఏం చేస్తుందంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉండటం వల్ల సో వీటిలన్నిటిని క్వెషన్ మార్క్‌లో పడుతుంది. సపోజ్ ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడనుకోండి. సో కంటెంట్ క్రియేటర్‌కి తన సెల్ఫ్ ఇమేజ్ అంటే తనకు కంటెంట్ క్రియేట్ చేయడం అనేది కోర్ పర్సనాలిటీ ఉంటది. కోర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. సో రీసెంట్‌గా వచ్చిన ఏఐ వల్ల ఏందంటే ఆ కంటెంట్‌ని ఏఐ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దాంతో క్రియేట్ చేస్తుంది. అటువంటప్పుడు పర్సన్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా క్వెషన్ మార్క్‌లో పడుతూ ఉందన్నమాట. ఓకే. దీన్ని టెక్నికల్‌గా ఏమంటారంటే సైకాలజీ టర్మ్‌లో కంటెంట్ ఆఫ్‌లోడింగ్ అంటారు. ఓకే. కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ అంటారు. బట్ రెగ్యులర్‌గా ఏఐతో చాట్ చేయడమో, ఐ మీన్ చాట్ జీపీటీలో కూర్చొని ఇలా ఉంటే బావుంటుంది ప్రతీదీ మనం మాట్లాడుతూ ఉంటాం. అవును. దానివల్ల దానిలాగా మనం మారిపోతున్నాం గానీ, మన పర్సనాలిటీ దెబ్బతింటుంది గదా! మనం రియల్ పర్సనాలిటీ ఏంటనేది పోతుంది గదా! అవును మేడం. మనం రెగ్యులర్‌గా కంటెంట్ చూస్తూ ఉండటం వల్ల ఏఐ అనేది మన పర్సనాలిటీ, మన ఫీలింగ్స్‌ని ఐడెంటిఫై చేసి గూడంగా మనకు కంటెంట్ ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మనం యూట్యూబ్ చూస్తున్నాం అనుకోండి. ఒక కాన్సెప్ట్ చూస్తే మళ్ళా సేమ్ కాన్సెప్ట్‌ని మనం రిపీటెడ్‌గా అది సేమ్ కంటెంట్‌ని మన వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్స్‌పోజర్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కి మన ఎక్స్‌పోజర్ అనేది లిమిట్ అయిపోతూ ఉంటది. నార్మల్‌గా మన పర్సనాలిటీ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసి, డిఫరెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, మనం ఎక్స్‌పీరియన్స్ చేసి మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. దానివల్ల సెల్ఫ్ బూస్ట్ అప్ గూడా ఉంటది. అసలు నాకింత నాలెడ్జ్ ఉన్నది సెల్ఫ్ కాన్సెప్ట్ కిందకి వస్తది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకే రకమైన వీడియోస్, ఒకే రకమైన కంటెంట్ పుష్ చేయడం వల్ల మన వైడ్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయి లిమిటెడ్, నారో మైండెడ్, నారో నాలెడ్జ్ కిందకి వస్తుందన్నమాట. ఓకే. ఇది లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే ఒక పర్సన్‌కి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో డిఫరెంట్ యాస్పెక్ట్స్ అనేటివి అవసరం. డిఫరెంట్ విషయాలు సమాజంగా జరిగేటువంటి విషయాలు చూడడం అనేది అవసరమైతది. కానీ ఇక్కడ ఏమవుతుంది కేవలం ఒకే రకమైన కంటెంట్ వల్ల ఆ కంటెంట్‌లో డెప్త్‌గా వెళ్తున్నాడు. ఓకే. రెండోదేందంటే మనం ఒక కాన్సెప్ట్ చూసినప్పుడు సపోజ్ మనం ఎక్కువ వీడియో మోటివేషన్ ఇప్పుడు మోటివేషనల్ వీడియోస్ చూసినప్పుడు మనకు సేమ్ మోటివేషనల్ వీడియోస్ చూడడం అన్నట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తూ ఉంటాయి. సో మనం ఏమవుతుందంటే ఇది కరెక్టా? కాదా? అన్న క్వెషన్ మార్క్‌లు లేకుండాగా మన ఏఐకి అలవాటు పడిపోతూ ఉన్నాం. అటువంటి ప్రాబ్లమ్స్ పరంగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఏఐకి రిలేట్ అయిపోయి దాంతోటి మనం రెగ్యులర్‌గా ఉంటున్నాం గాబట్టి, అదే పర్ఫెక్టు, నా లైఫ్ అసలు పర్ఫెక్ట్‌గా లేదు. అది చాలా ఎంతో బావుంది. ఏఐతో క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ చూసి అది చాలా బావుంది. నేనసలు బాలేను అని జెప్పేసి వాళ్ళకి సెల్ఫ్ ఇది తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి కొంచెం వియర్డ్‌గా బిహేవ్ జేయడం, డిప్రెషన్‌కెళ్ళిపోతూ ఉంటారు. అవును మేడం. ఈ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం అడాలసెన్స్‌లో ఇటువంటి విషయాలు చూస్తూ ఉంటాము. నార్మల్‌గా ఆ టైంలో ఏంటంటే మన పర్సనల్ డెవలప్ అవుతుంటది. సెల్ఫ్ ఇమేజ్ గురించి, ఇలాగ సెల్ఫ్ అపియరెన్స్ గురించి ఒక కాన్సెప్ట్ డెవలప్ అవుతూ ఉంటది. ఐడెంటిటీ క్రైసిస్ అన్నట్లుగా మన ఐడెంటిటీ ఏందని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో, ఎట్ ద సేమ్ టైము ఏఐ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏఐ రిలేటెడ్ పిక్చర్స్‌ని, తర్వాత ఏఐ రిలేటెడ్ గర్ల్స్‌ని గాని, బాయ్స్ గాని ఊహించుకొని తను సెల్ఫ్‌గా డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. ఆ ప్రభావం గూడా మనకు కనిపిస్తది. ఓకే. దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన మీద? మన మీద ఇంపాక్ట్ ఉండడం నుంచి మనం ఎలా బయటికి రావచ్చంటారు? అలాంటి సిట్యుయేషన్ నుంచి లేదు రియల్‌గా ఉండే నేనే బావున్నాను అని జెప్పేసి మనకి మనం ఎలా మోటివేట్ చేసుకోవచ్చు? రియల్‌గా ఉన్నది నేను అని మోటివేట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఏఐ ఎట్లా పనిచేస్తుందనే విషయం తెలవాలి. దాన్ని డిజిటల్ లిటరసీ అంటారు. తర్వాత ఏఐ ఎట్లా డెవలప్ అయింది? అల్గారిథమ్ బేస్డ్‌గా ఈ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? సపోజ్ మీరే అన్నారు కదా! ఇప్పుడు ఒక పర్సన్‌ని మనం ఐడియల్ పర్సన్ ఎట్లా ఉంటాడు? ఏఐ అనేది ఐడియల్ పర్సన్‌ని ఎట్లా క్రియేట్ చేస్తుంది? అల్గారిథమ్ బేస్డ్‌గా క్రియేట్ చేస్తుంది. అంటే అల్గారిథమ్స్ అనేది నాట్ ఎ రియల్.
ఓకే. సో ఇఫ్ సంబడి రిటర్న్ ద కోడ్, సంథింగ్ దే ఫైండ్ ద ఫాల్ట్ అగైన్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద ఫాల్ట్‌ని రిఫైన్ చేసి ఒక పర్ఫెక్ట్ పిక్చర్‌ని తయారు చేస్తారు. హ్మ్. అదనేది మనకి రియల్ టైమ్‌లో లేకుంటే రియల్ లైఫ్‌లో పాసిబుల్ కాదు. సో మనం ఏం చేయాలి అంటే ఏఐ ఇంపాక్ట్ తగ్గించుకోవాలి. మీరన్నట్లుగా మనము డీమోటివేట్ అవ్వకుండా లేకుంటే నేను డౌన్ ఉన్నాను, లేకుంటే నేను అందంగా కనిపించట్లేదు అని అనుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనకి మినిమల్ ఏఐ లిటరసీ అనేది కంపల్సరీ అవసరం అవుతది. హ్మ్. యాహ్! ఓకే. సో, ఏఐ లిటరసీ కొంచెం ఉంటే సరిపోతది. దాన్నే బేస్ చేసుకొని మన లైఫ్‌ని లీడ్ చేయాలనుకోవడం తప్పు ఆ! అంటారు. దాన్ని లీడ్ చేసుకుంటూ మన లైఫ్ కోసం ఏఐని వాడుకోవాలి. హ్మ్. సో, హౌ టు లీడ్ చేయాలన్నది. సో, ఏఐ మనల్ని ఎప్పుడైతే లీడ్ చేస్తదో మనం ఆటోమేటిక్‌గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేకుంటే మనం డీమోటివేట్ అయిపోవడము, అదర్ ఇష్యూస్ అనేటివి రైజ్ అవుతాయి మేడం. ఓకే సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.